రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారండి, చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఉండొచ్చు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది వెల్ ఎక్విప్డ్ అండి. మిషన్స్ వచ్చేసినాయి. ఇంతకుముందు లాగా సూదులతో గుచ్చడం కానీ 4-5 సార్లు సిట్టింగ్స్కి రావడం కానీ ఇట్లా ఏమి ఉండదు. సింగిల్ సిట్టింగ్లో మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసేయచ్చు. అండ్ వితిన్ 10 minutes మనకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిపోతుంది కూడా. సో భయపడాల్సిన అవసరమే లేదు. ఎలా చేస్తాం ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే, మనకు ఎక్కడైతే పన్ను పుచ్చిందో ఆ భాగంలో మత్తిస్తాం. ఆ మత్తంతా బాగా వచ్చిన తర్వాత రూట్ కెనాల్ ట్రీట్మెంట్ జస్ట్ 1 or 2 డ్రిల్స్లో అయిపోతుందండి. వితిన్ 10 minutes మనకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిపోతుందంటే నమ్మండి. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మనం పంటిని బాగా షేప్ చేసి దానిపైన క్యాప్ వేస్తాం. ఎందుకు అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినప్పుడు మనకు పన్ను కొద్దిగా బలహీనపడి ఉంటుంది. ఎందుకంటే మనం చాలా బాగా పుచ్చిపోయినప్పుడే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తామంటే ఎనామిల్ పొర దాటి డెంటిన్ పొర దాటి లోపల నరానికి తగిలినప్పుడే మనము రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తామన్నమాట. ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఆల్రెడీ పుచ్చిపోయిన పన్ను బలహీనం అయిపోయి ఉంటుంది. మనం లోపల ఆర్టిఫిషియల్ నరాలు అనేటివి వేస్తామన్నమాట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే. ఆ ఆర్టిఫిషియల్ నరాలు వేసినప్పుడు పన్ను బాగా గట్టిగా నమిలి తినగలిగే సామర్థ్యత కోల్పోతుంది అన్నమాట. సో మనం దాన్ని బలంగా ఉంచుకోవడానికి దానిపైన మనము క్యాప్ వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నుంచి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదండి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వితిన్ 10 minutesలో అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ మనకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది మనకు మోర్ ఓవర్ సింగిల్ సిట్టింగ్లో అయిపోతుంది, 10 minutesలో అయిపోతుంది. ఏదో బాగా ఇన్ఫెక్షన్ ఉన్న కేసెస్ ఒకటే మనకు 2-3 sittings పడతాయి తప్ప మిగతా అంతా మనము ఈజీగా సింగిల్ సిట్టింగ్లో చేసేసుకోవచ్చు. అండ్ వితిన్ 10 minutes మిషనరీ ఉంటుంది కాబట్టి 10 minutesలో చేసేసుకోవచ్చు. సో మీకు ఏదైనా రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ మీద డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్స్లో చెప్పచ్చు. థ్యాంక్ యూ.